హాయ్ హలో వెల్కమ్ టు ఏఎస్ మూవీ పేజ్ మ్యాటర్. మీకు తెలిసిందే, తమ్నెల్లో చూసి ఉంటారు. మన గ్లోబల్ స్టార్ ఆల్ మూవీస్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ చూసేద్దాం. దానికన్నా ముందు వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిరుత 2007లో వచ్చింది. 20 crore బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 45 crore కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. మగధీర 2009లో వచ్చింది. 40 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 127 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. ఆరెంజ్ 2010లో వచ్చింది. 40 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 36 crores కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. రచ్చ 2012లో వచ్చింది. 35 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 78 crores కలెక్ట్ చేసి హిట్ అయింది. నాయక్ 2013లో రిలీజ్ అయింది. 40 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 80 crores కలెక్ట్ చేసి హిట్ అయింది. తుఫాన్ 2013లో రిలీజ్ అయింది. 60 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 42 crores కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. ఎవడు 2014లో రిలీజ్ అయింది. 45 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 80 crores కలెక్ట్ చేసి హిట్ అయింది. గోవిందుడు అందరి వాడలే 2014లో రిలీజ్ అయింది. 50 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 72 crores కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. బ్రూస్లీ 2015లో రిలీజ్ అయింది. 60 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 62 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. ధ్రువ 2016లో రిలీజ్ అయింది. 50 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 92 crores కలెక్ట్ చేసి హిట్ అయింది. రంగస్థలం 2018లో రిలీజ్ అయింది. 80 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 217 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. వినయ విధేయరామ్ 2019లో రిలీజ్ అయింది. 90 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 97 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. ఆచార్య 2022లో రిలీజ్ అయింది. 130 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 71 కోట్ల కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. RRR 2022లో రిలీజ్ అయింది. 550 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 1288 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. గేమ్ చేంజర్ 2025లో రిలీజ్ అయింది. 300 crores బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్గా 198 crores కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే అప్కమింగ్ మూవీస్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. అలాగే మీ ఫేవరెట్ మూవీని కమెంట్ చేసి వీడియోకి లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.